వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంఎన్ ప్రసాదరావు ఆధ్వర్యంలో విశ్వశాంతి ఉన్నత పాఠశాల కావలి నందు వివిధ పాఠశాలలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంగ్లీష్ గ్రామర్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు. పై కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి ఏరియా హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కర్నాటి రోహిత్, అధ్యక్షులుగా వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాషా, గౌరవ అతిథులుగా విశ్వశాంతి కరెస్పాండెంట్ దేవి రమణయ్య, విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్, విశ్రాంత ఉపాధ్యాయులు రఘునందరావు హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అనుసంధాన భాషగా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ వ్యాకరణాన్ని అభ్యసించాలి, పదముల ప్రయోగాన్ని సాధన చేయాలి. ఈ నేపథ్యంలో ప్రసాదరావు వారి శ్రీమతి స్వర్గీయ రత్నమ్మ పేరు మీద వ్యాయ ప్రయాసలతో ఆంగ్లము గణిత శాస్త్రములలో విద్యార్థులకు టెస్టులు నిర్వహించి విద్యార్థులకు ఇటువంటి మంచి కార్యక్రమములు చేస్తూ ప్రైజెస్, ప్రశంసా పత్రములు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని వారికి అభినందనలు తెలుపుతున్నామని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, ఇటువంటి మంచి అవకాశములను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది అని, విద్యతో వస్తుంది వివేకం, వివేకం తెస్తుంది సౌభాగ్యం అని సూచనలు సలహాలు ఇవ్వడమైనది. విజేతలు మొదటి ప్రైజ్ 90% మార్కులతో ఇద్దరికి సిహెచ్ దివ్యాంజలి 8th వార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాల కావలి, ప్రణీత్ నలంద ఉన్నత పాఠశాల కావలి. రెండవ ప్రైజ్ ఎండి నిహాల్ 86%, మినర్వా ఉన్నత పాఠశాల కావలి. మూడవ ప్రైజ్ ఇద్దరికి 84%, జి శాంతివర్ధన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల కావలి, సిహెచ్ జశ్వంత్, జయ ఉషా ఉన్నత పాఠశాల కావలి వారు ప్రైజెస్ పొందారు. వీరికి రైటింగ్ ప్యాడ్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకములు, మొమెంటోలు, ప్రశంసా పత్రములు ముఖ్య అతిథి ద్వారా అందజేయడం అనేది మరియు ప్రోత్సాహక బహుమతులుగా 17 మంది విద్యార్థులకు గిఫ్ట్లు, సర్టిఫికేట్లు, మొమెంటాలు అందజేయడమైనది. తదుపరి స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం రచయితలు షేక్ గయాస్ వారి తండ్రి కాదర్ బాషాలకు ఘనంగా దుస్తాలువాతో సత్కరించారు. తదుపరి గ్రామర్ పుస్తకములు ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేయడమైనది. గణిత శాస్త్రంలో, ఆంగ్లంలో పిల్లలకి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించాలనేటువంటి మంచి సంకల్పంతో వ్యయ ప్రయాసాలు అయినా కూడా, ఆర్థిక భారం పెడుతున్నా కూడా వారికి వచ్చేటటువంటి పెన్షన్లోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మేడం గారిని, రత్నమ్మ మేడం గారిని స్మరించుకుంటూ ఆమె తీరని, ఆమె లేని లోటు ఎవరు తీర్చలేరు. అయినను ఆమె జ్ఞాపకార్థంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రసాదరావు గారికి చప్పట్ల ద్వారా వారికి అభినందనలు చెప్పాల్సిన అవసరం అందరికీ చేసుకుంటున్నాను. పోతే ఏపీ సెక్రటేరియట్లో అసెంబ్లీ సెషన్స్లో డ్యూటీ పడింది, వెళ్ళాల్సిందే. హెల్త్ బాగోలేక ప్రయాణం చేయలేక నేను పోలేదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరిగిన మెడికల్ ఆఫీసర్గా నన్ను డిప్యూటీ చేశాను, సీఎం గారు. సో అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఈ కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా నేను రావాలని చెప్పి వచ్చాను. అండ్ చాలా క్లుప్తంగా ముగించేస్తాను. ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా ఇది ఒక ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ అనేది పెట్టడము, అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఇంతకుముందు ఫుల్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆయన సొంత ఖర్చులతో దీన్ని అంతా భరించడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడున్న పిల్లలందరూ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? అందరూ రత్నమ్మ మేడం గారి యొక్క నిజాయితీ, దర్పము, ఆమె నిబద్ధత మీద గౌరవించనేమి, ఒక మంచి పని చేస్తున్నారు కదా, మన వంతు సహాయం చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం అయితేనేమి, పిల్లల అభివృద్ధి రాకబాట వేస్తున్నారు సారు, పిల్లల అభివృద్ధికి అనే లక్ష్యాన్ని ఎంచుకోవడం అయితేమి, దాని ప్రాధాన్యత ఇవ్వడం అయితేమి, నేటి బాల రేపటి పౌరులు కాబట్టి బాలని అభివృద్ధి పరచడంలో సార్ వంతు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయడానికి సాయం చేస్తాం. దాంతో గౌరవనీయులు విశ్వశాంతి విద్యా సంస్థ అధినేత శ్రీ డివి రమణయ్య గారు గత 15 సంవత్సరాల నుంచి మాకు స్థలాన్ని కేటాయించి కుర్చీలు ఫర్నిచర్ని ఇచ్చి
మా ఎంతో చేదోడవాదం ఉన్నాడు సార్. మీరు ఎందుకు వస్తారు సార్ ఇక్కడ మా దగ్గరికి? మీరు ఎందుకు లెటర్ పెడతారు? ఒక ఫోన్ కాల్ చేసి యాక్సెప్ట్ చేస్తారు కానీ గొప్ప మనసుతో మా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి మా చేసేటువంటి విద్యా సంబంధ కార్యక్రమాలు యువతను అభివృద్ధి పరచాలి. ఒక లెక్కలే కాదు, ఒక ఇంగ్లీషే కాదు, ఒక సైన్సే కాదు, ఒక క్విజ్జే కాదు, ఒక ఎన్ఎంఎస్ఏ కాదు, ఎన్ని రకాల పరీక్షలైనా కూడా విద్యార్థుల అభివృద్ధికి మా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయి సార్ అని హామీ ఇచ్చేందుకు వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళ నిండు నూరేళ్ళు ఆయుర్వేద చేయించాలి. వాళ్ళ విద్యా సంస్థాన్ని కూడా ఎక్కువ మంది విద్యార్థులతో పురోగమించాలి, దినదారి అభివృద్ధి చెందాలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.